తెలంగాణ తరహాలోనే కేరళ ప్రజల్ని మోసం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ అమలు చేయని గ్యారంటీ హామీల్ని కేరళలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా ఇదే విధంగా మొండిగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా మాట్లాడతాడు. అమలు జరగకుండానే అమలు జరిగిందని అనుకోండి. అహానా పెళ్ళంట స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి పిలిచి అందరినీ చికెన్ మటన్ పెడతా, చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పి గుమ్మానికి కోడి కట్టి అది కోసి మీకు వంట చేసి చికెన్ బిర్యానీ పెట్టిన అనుకోండి, జింజర్ చికెన్ పెట్టిన అనుకోండి, చికెన్ 65 పెట్టిన అనుకోండి, చికెన్ కర్రీ పెట్టిన అనుకోండి అని ఏ రకనైతే సినిమాలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పథకాలు అమలు చేయకుండానే అమలు జరిగినట్టు అనుకోండి. ఈరోజు కేరళ మాట్లాడినట్టే రేపు తెలంగాణలో కూడా మాట్లాడే ప్రమాదం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి మీద మేము దర్యాప్తు అడిగాము. ఒక మేడిగడ్డనో ఇంకో ఏదో కూలిపోయినటువంటి పిల్లర్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎల్ఎన్టీ మీద దర్యాప్తు చేయాలని అడుగుతూ ఉన్నారు. అందులో ఈరోజు హైకోర్టులో కేసు ఉంది. అది పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అందరినీ జైల్లో పెడతాము, 1,00,000 కోట్లు వసూలు చేస్తాము. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు, రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి ఇంతవరకు ఏ ఒక్క కేసు మీద ఏ ఒక్కరిని కూడా బీఆర్ఎస్ నేలను అరెస్ట్ చేయలేదు. ఆయన అసమర్థతను తప్పిపుచ్చుకోవడం కోసం, ఆయన చేతగాని తన నుంచి తప్పించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చాలనేటువంటి విధంగా ఈరోజు రేవంత్